యార్డు తరలించేదాకా పోరాడతాం. తరలించే వరకు పోరాడతాం. కొత్తవలస మండలం ఈ రాజన్న కాలనీ దగ్గర డంపింగ్ యార్డు పెట్టారు. ఈ డంపింగ్ యార్డు వల్ల ఇక్కడున్న రాజన్న కాలనీ వాసులకే కాదు, ఈ చుట్టుపక్కల కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక విధాలైన జబ్బులు వస్తున్నాయి. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. టీబీ, ఛాయ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఈ రకంగా ఉన్నప్పటికీ ప్రజలు ఆవేదన కొంతకాలం భరించారు. ఇప్పుడు భరించలేని పరిస్థితికి ప్రజలు వచ్చారు. రోజు రోజుకి పొల్యూషన్ పెరుగుతుంది. ఇక్కడ తిరగలేని పరిస్థితి, బతకలేని పరిస్థితి ప్రజలకు ఉంది. కాబట్టి ఈ విషయం ఈ జిల్లాధికారులకి, ఈ మండలాధికారులకి, అనేక మంది రాజకీయ నాయకులకి అనేక విధాలుగా చెప్పినా ఈ ప్రభుత్వాలు, పాలకులు వీళ్ళ కోసం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు నాకు తెలిసి దీనికి ఎటువంటి చట్టపరమైన అనుమతులు కూడా లేవు. చట్టాన్ని ధిక్కరించి, చట్టాన్ని ఉల్లంఘించి ఇక్కడ ఈ డంపింగ్ యార్డు నడుపుతున్నారు. లేదని కలెక్టర్ గారికి తెలుసు, అనుమతులు లేవని అధికారులు తెలుసు. ఎంఆర్ఓ గారు కూడా ఈ మధ్యకాలంలో వేరే చోట సజెస్ట్ చేశారు, అక్కడికి డంప్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి ఎంఆర్ఓ గారు చెప్పిన మాట మరి నీటి మొట్టలాగా అయిపోయింది తప్ప అదేం ఆచరణకి నోచుకోలే. కలెక్టర్ గారు చెప్పారు అక్కడ నీ వెంటనే మార్చేస్తామని. కలెక్టర్ గారి మాట కూడా లెక్క చేయడం లేదు. అంటే ఎవరి మాట లెక్క చేస్తారు? ఎందుకని లెక్క చేయరు? కలెక్టర్ గారి మాట లెక్కలేదు, ఎంఆర్ఓ మాట లెక్కలేదు, ఎవరి మాట లెక్కలేదు. అంటే వీళ్ళు ప్రజలు కాదా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు బతకక్కర్లేదా? కాబట్టి ఎవరైతే ఊరు అడ్డుకుంటారు వాళ్ళకి ఇబ్బందే. అడ్డుకుంటారని మాకు చెప్పడం కాదు. ఇక్కడ నిజంగా సమస్య ఉంది. ఈ సమస్య నుండి దీనికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది, ప్రభుత్వానికి, అధికారులది, యంత్రాంగానికి. ఈ రోజు టెంట్లు వేసుకొని మండు టెండలో ఇక్కడ కూర్చోవాలా? మా సమస్య ఉందని మీకు తెలీదా? ఇంత తెలిసినా ఈ రోజు స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం, చాలా అన్యాయం. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ కానీ మరి మీరు తరలించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు, మీ ప్రాంతంలో అనేక ఉద్యమాలు నడిపిన చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. పెంకుల మిల్లు కార్మికులు కావచ్చు, డాల్ఫిన్ పోరాటం కావచ్చు, అనేక పోరాటాలు, మిలిటెంట్ పోరాటాలు చేసి ఈ ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, రైతుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉంది. అందుకని వీళ్ళు సిపిఎం పార్టీగా చెప్తాను, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము నిలబడతాం. ఖచ్చితంగా ఈ రోజు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాం. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజానీక ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, అనేక పార్టీలు ఉన్నాయి. ప్రతిపక్షం కానీ, స్వపక్షం కానీ, ఆ పక్షం కానీ, ఈ పక్షం కానీ, ఏ పక్షము మాట్లాడడం లేదు. ఇప్పుడు నాకు తెలిసి ఈ మధ్యన చూస్తున్నాను, పేపర్లో చూస్తున్నాను, ఏదో నడుస్తుంది అన్నయ్య అనుకున్నాను. ఈవేళకి వచ్చేసరికి అందరూ ఉన్నారు కానీ ఎవరు దీన్ని ఆదుకోవడం లేదు. ఎందుకంటే కేవలం 70 కొట్టాలి వాళ్ళు, ఎన్ని ఓట్లు మహా ఉంటే 100-200 ఓట్లు ఉంటాయి. ఈ 200 ఓట్లు వస్తేటి పోతేటి అంటే ఓట్ల కోసం చేస్తారా? మనుషుల జీవితాలు అవసరం లేదా? వాళ్ళు చచ్చిపోతే పట్టించుకోరా? అంటే ఇదేం రాజకీయం? కాబట్టి ఈ రాజకీయం సరైనది కాదు. ఒక్కడున్న, ఇద్దరున్న, 10 మంది ఉన్న అన్యాయం జరిగితే రాజకీయ నాయకులుగా అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి మాకు ఓటేయండి, మా ప్రాణాలు మీకు ఇస్తామని చెప్తున్నారు. మీ ప్రాణాలు మాకు అక్కర్లేదు, మా ప్రాణాలు కాపాడండి, మా ప్రాణాలు పోతుంది, మా ప్రాణాల కోసం కాపాడండి, మీ